श्रीगुरुभ्यो नमः। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण భక్త సముద్ధర పావన చరణ. స్వామివారి దయతో ఎంతోమంది తమకు సంతాన భాగ్యం లేదని ఆయన అనుగ్రహంతో సంతానాన్ని పొందిన ఎన్నో సంఘటనలు మనం ఇదివరకు చూసాము. అలాగే ఈరోజు మరికొంతమందిని కూడా సంతాన ఫలాన్ని పొందిన వారిని ఇప్పుడు చూద్దాం. మన నిత్య విధి ప్రతిరోజు ఉదయం అగ్నిసేవ చేసుకుంటాము, ఆ తర్వాత సత్సంగం చేసుకుంటాము. ఆ తర్వాత మన పరిశోధన సభ్యురాలైన లక్ష్మి ఇంటికి వెళ్తూ దారిలో ఒక అతన్ని పలకరించింది. ఆయన నేను స్వామిని చూశానని, స్వామి దయ వల్లే నాకు సంతానం కలిగిందని చెప్పారు. ఆయన పేరు గండవరపు బుజ్జయ్య, ఆయనది చింతారెడ్డిపాళెము. వాళ్ళు వివాహమై చాలా కాలం సంతానం లేకపోతే తరుణవాయిలో ఎవరో ప్రశ్న చెప్తున్నారని అక్కడికి వెళ్ళారట. అక్కడ ఆ ప్రశ్న చెప్పి ఆయన, మీ ఆవిడికి గాలి సోకుంది, కొంతకాలం ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత ఆమెకు తగ్గద్ది, తర్వాత మీకు సంతాన భాగ్యం ఉందని చెప్పారంట. కానీ వీళ్ళకి మధ్యలో వెంకయ్య స్వామి గురించి తెలియవచ్చింది. 3 వారాలు స్వామి దగ్గర కూడా నిద్ర చేస్తామని వీళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి అక్కడ పూరిపాకలో స్వామి పడుకొని ఉన్నారు. స్వామి దగ్గరకైతే వీళ్ళు పోయి ఏం అడగలేదు. ఆ పూరిపాక చుట్టూ స్వామికి ప్రదక్షిణ చేసామనుకుంటూ అక్కడ ప్రదక్షిణ చేసేసి ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్ళి పడుకున్నారు. ఆ విధంగా ఒక 2 వారాలు జరిగేటప్పటికి వీళ్ళ కల్లో స్వామి, మీ కేసు ఇక్కడ లేదు, తరుణవాయిలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళటం మంచిదని చెప్పారంట. వీళ్ళు మళ్ళీ తిరిగి తరుణవాయికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత కొంతమంది బిడ్డలు పుట్టి చనిపోయారు. ఆ తర్వాత ఒక అమ్మాయి బ్రతికింది. అమ్మాయి పేరు మస్తానమ్మ అని పేరు పెట్టుకున్నాము. వాళ్ళ వివాహం అయింది, లక్షణంగా ఉండారు. ఇక్కడనే పిల్లకాయలు లేకపోతే తరుణాయి పోయాం. తరుణవాయి సాయిబో ఆడ నవాబులే, ఆయనకి స్వామి పూని చెప్తాడు, బెత్తం తీసుకొని చెప్తాడు. 8 సంవత్సరాలు అక్కడనే సేవ చేసాం. 1 ఎకరా పొలం నుంచి నమ్ముకొని పోయి దెయ్యాలు పోతాలని చెప్పా ఆమెకి. తర్వాత వెంకయ్య స్వామి కాడికి వచ్చాం. ఆడ ఏముందిలే నేను అన్నట్టుగా ఇక్కడికి అందరూ జనాభా బాగా వస్తున్నారు వెంకయ్య స్వామి కాడికి అంతే. ఆడికి వచ్చిన తర్వాత ఆంజనేయుల గుడి ఉందో పక్కన, నీకు సంతానం ఇచ్చిందా అక్కడి నుంచి కదలదా అన్నా. కదలడానికి లేదు. 8 సంవత్సరాలు ఉండి జుమ్మా పోయిరండి, పోవాలంటే జుమ్మా అంటే శుక్రాన్ని పోయిరండి అని చెప్పేవాడు ఆయన. అమ్మ నాడు ఉండేమో సరే ఇక్కడికి వచ్చాం. 3 రోజులు వచ్చాను ఇక్కడికి. ఆమె అక్కడనే పండుకున్నది ఆ ఆంజనేయుల గుడి దగ్గర. స్వామి వెంకయ్య స్వామి గుడి ఆడుంటే ఇక్కడ ఉండదు చూడు. అప్పుడు చెట్లు పుట్ల పట్టిపోయి బాగలేవు, అప్పుడు ముళ్ళు ముడకలు ఏమన్నా కానీ అక్కడనే పండుకున్నాం మేము. సరే ఎవరు వచ్చి ఇక్కడ లేదు నీ కేసు, తరణాయిలోనే ఉంది, ఇక్కడ లేదమ్మా నీ కేసు అని చెప్పాడంట. ఇంకా నప్పటాల నుంచి మేము ఆడ ముగిచ్చేసి ఆడికే పోయినాం. ఆడికే పోయిన తర్వాత ఆ పాప అక్కడనే బిట్టి అందరూ అయిపోయింది, వెళ్ళి చాలా మంది బిట్టారు దానికి. ఆఖరాన లాస్ట్ ఆడనే అయిపోయింది. ఇక మళ్ళా ఎప్పుడన్నా అక్కడ భజన కూడా పోయేది నేను. వెంకటేశ్వర భజన వెంకటేశ్వరం చూసిన. వెంకటేశ్వరం ఎట్లా అంటే మామూలుగా కౌపేనం పెట్టుకొని ఉండేది, కాళ్ళు ఇట్లా ఉండేది. ఆయనకు ఆసరా కూర్చుని కర్ర కూడా ఉండేది పక్కన. చింతారెడ్డిపాళెంకు చెందిన మాకు పక్కింట్లో తెలిసిన ఒక పోలమ్మ అనే ఆమె ఉండేది. ఆమెకి 6 సంవత్సరాల కొడుకు ఉండేవాడు. ఆ చిన్నపిల్లవాడికి ఒళ్ళంతా కురుపులు లేసి చాలా ఇబ్బందిగా ఉంటే నన్ను తోడు రమ్మని గొలగమూడికి వెళ్ళాము మేము ఆ బిడ్డను తీసుకొని. మేము వెళ్ళేటప్పటికి స్వామి ఒక చెట్టు కింద గుండం వేసుకొని ఉన్నారు. కొద్ది దూరంలో ఉండగానే, అమ్మ లాభం లేదమ్మా, అక్కరకు రాడమ్మా, పనికిరాడమ్మా అని స్వామివారు అన్నారట. ఇదేంది ఇలా అంటున్నారే స్వామి, వీడు
ఉంటాడా పోతాడా అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేసుకొని అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆరోగ్య సమస్య అయితే తీరి బాగైంది, కానీ ఆ పిల్లవాడు మాత్రము ఇంట్లో ఉండకుండా దేశదిమ్మరిగా తిరుగుతూ తల్లికి ఏ విధంగానూ ఉపయోగపడకుండా బ్రతికినంతకాలం అలాగే ఉన్నాడని ఈయన బుజ్జయ్య ద్వారా మనకు తెలిసింది. ఇక్కడ ఒక ఆమె ఏం చేసిందంటే ప్రశ్నకి తీసుకొని పోవడానికి ఒక పిల్లోడికి, అంత మాత్రం పిల్లోడికి ఊళ్ళంతా చీములు, ఎక్కడ వచ్చితే అక్కడ చీములు పట్టిండేది అన్నమాట. సరే విజయన్న నువ్వు కూడా రా, నాకు తెలీదు, వెంకటేశ్వర ఇక్కడ పోయి ప్రశ్న చెప్తాడంట, చూసుకొని పోతాను. సరే నేను కూడా చూడాలి పదమని అనుకున్నా అన్నట్టుగా ఒక రకం మాట్లాడుతుంది. మా ఎత్తుకొని బుధం ఎత్తుకొని పోతుంటే ఆయనకంతా చీములంతా కారిపోయేది. ఎంత వయసు బిడ్డ? ఎంత ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి ఆ బిడ్డకి, తెల్లటి బిడ్డ. సరే ఆడ కూర్చొని ఉన్నాడు చుట్టు కింద, అక్కడ కూర్చొని వాడి చుట్టూ కూడా శిష్యులు ఉన్నారు చూసినట్ట. ఎందుకమ్మా చేస్తున్నావు, పనికిరాడు అర్జెన్సంగానే నీకు అక్కడికి రాడమ్మా, ఎందుకమ్మా అన్నాడు ఆయన. ఏం సార్ అక్కడికి రాడు అంటున్నావు, ఇట పైకి పోయేదా లేకుంటే బతికి ఏందని ఆమెకు అర్థం కాల పాపం. ఎందుకమ్మా లాభం లేదు, నీకు అక్కడికి రాడు అంతే. స్వామి నాకు ఒక బిడ్డ ఏదో చెప్తావని, ఇవన్నీ నాకు చెప్పొద్దమ్మా, నాకు చెప్పొద్దు. సరే అక్కడికి ఆమెని ఏం బిడ్డన్న ఇటు చెప్పినాడంటే, నేను ఏడుకని అమ్మా ఆయన మహానుభావుడు, ఆయన దృష్టిలో ఏమి నిర్ధారణమైందో ఈయన గురించి ఈడి చరిత్ర అంతే సంగతి, ఇంకా లాభం లేదు. ఇంకా బలి చెప్పాడు. మేము అట్ట ఆమెకి ఆఖరానా పుట్టి పెద్దోడైనడు, వాడు పాటికోడు దేశాలు తిరిగినాడు. ఆమె చనిపోతే దారిలో పోయే వాళ్ళు ఎత్తేసి వాళ్ళు డబ్బులు అండుకొని మా పుట్టోడు పోలమ్మ చింతారెడ్డిపాడు. ఉపయోగపడలేదు నాయన, కరమంత్రానికి అయిపోయినానికి అప్పుడు వచ్చాడు. జొన్నవాళ్ళు ఉన్నాడంట ఎవరో దగ్గర. ఏం చేస్తాడో నాకు తెలియదు నాయన. 3 వారాలే పోయింది నాయన. 3 వారాలే పోయినావు అనుకో, ఆడ చాలా మంది వస్తా పోతుంటారు. మీరేం అడగలేదు అప్పుడు చెప్పేవాడు కదా ఆయన. అప్పుడు అవపడేది అయినా లోపల ఆడుండేదో ఆ పాతింట్లో. మిమ్మల్ని బానిరా ఏం బాని మేము ఇక్కడ నిద్ర చేసి తిరిగి పెద్దోడు కదా, పోయింది మాతో కూడా వచ్చిందా, ఇంకా ఆడ బలేదు ఇట్ట బలేదు అట్ట బలేదు నేను చెప్పేవాళ్ళు అనమాట. ఆడ పోలా మేము, ఆంజనేయుడి గుడి కాడ స్వామి కాడ తిరిగేదే. స్వామిని చూసాము, స్వామిని అడిగేదంతా వాళ్ళందరూ సందుండేదిలే, జనం ఇచ్చికేస్తే రాలేదులే. ఇక నాలంటప్పుడు మా బొట్టులు పోయి తోసేస్తారు, ఇకనని అడగకుండా పాని స్వామి దయ ఉంటే అంతా కూడా ఆయన దయే కదా, ఆయన స్వరూపమే కదా నేను చెప్పేసాము. తర్వాత తిరిగేవాడు, మన భజన కూడా చేసేది. అన్నం ఎట్లా? అన్నం వాళ్ళు పెట్టేది అన్నం ఎట్లంటే వాళ్ళు ఆ రాశిలో పోస్తారు. ముందు రాశి తెచ్చిపట వాళ్ళు 4 ఇళ్ళ అన్నం బిచ్చ అన్నం తెచ్చి అది కలిపి అప్పుడు ఆ రాశిలో పోసిన దాకా పెట్టరు. అప్పుడు వస్తూ ఉంటుంది పెడతా ఉంటే అంతంత చూసా వెంకటేశ్వర బాగా చూసా, చిన్నగా మాట్లాడుతాడు. అప్పటికే 80-90 ఏళ్ళు అయిపోలే, ఇంకా ఇంత శరీరం అంతా ఉడిగిపోయింది, సన్నంగా ఉన్నాడు. ఈ సత్సంగంలో ఒక ప్రత్యేకత, విశేషజ్ఞత ప్రతిరోజు ప్రతిసారి ఉంటుంది. మీరు ఒకసారి ఇదంతా విన్న తర్వాత ఒకసారి పునరాలోచన చేసి చూడండి. ఈరోజు ఇందిరమ్మ కొన్ని విశేషాలు చెప్పింది. చాలామంది దేవతలను అందరినీ చూసేసారు వాళ్ళు. నెల్లూరు జిల్లాలో
ఈ ప్రాంతంలో ఉండే ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళి, కనుపూర్లో ముత్యాలమ్మ, అక్కడ జాతర జరుగుతుంది. తర్వాత కోటలో కోటమ్మ, జొన్నవాడలో కామాక్షమ్మ. వీళ్ళనే చెప్పారు ఇంకా చాలామంది. వాళ్ళందరూ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి వరపడి మొక్కి, అబ్బో మాకు బిడ్డలు లేరు అన్నారు. సరే, ఏది ఏమైతే స్వామి చెప్పినట్టే వాళ్ళకి జరగటం, అనుకోకుండా ఒక వరవడిలో పోయిన వాళ్ళకి జరిగిన విషయం అన్నమాట ఇది. ఈ సత్సంగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలు కావాలి, పిల్లలు పుట్టలేదు అనుకుంటే ఏం చేయాలా? శ్రద్ధగా మహాత్ముల చరిత్రను పారాయణ చేయాలి. మీరు అనొచ్చు, మహాత్ముల చరిత్ర మీరు రాశారు కాబట్టో, లేదు మీ గురువు గారైన భరద్వాజ గారు రాశారు కాబట్టో, లేదు మీ స్నేహితులు ఎవరో రాశారు కాబట్టి వెంకటస్వామి గురించి చదవాలా అని. కాదు. మేమందరం ఎవరైనా భగవంతుడి దయతో చేసిన ఆ పనికి మూల కారణం భాగవతం. భాగవతాన్ని పారాయణ చేయమనేది ప్రాచీన ధర్మం. అదే మరాఠీ ప్రాంతంలో అయితే జ్ఞానేశ్వరి అట్లాంటివి చాలా ఉత్తమోత్తమైన గ్రంథ రాజాలు ఉన్నాయి కదా. భారతదేశంలో అయితే ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో అయితే మొదటి పారాయణ గ్రంథం ఏంటంటే భాగవతం. రామాయణం తరువాత ప్రశస్తమైన గ్రంథం అది. సో అటువంటి గ్రంథాలను పారాయణ చేస్తే దాని ద్వారా మనసు శుద్ధమై ఏకాగ్రత ఏర్పడి భగవత్కృపకు పాత్రమవుతామని ఉద్దేశం. కనుక ఆధునిక భాగవతము స్వామి చరిత్ర, ఆధునిక భాగవతము రామాయణము స్వామి సచ్చరిత్ర. కాబట్టి మనం ఏం చదువుతున్నామంటే ప్రాచీన ఋషి ధర్మాన్ని ఆధునికమైన ఋషి రూపంలో ఆయన ప్రవచనాల్లో చూస్తున్నాం అన్నమాట. అంటే ఏమిటి? శ్రద్ధగా గనుక మహాత్ములను సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది ప్రార్థించి స్మరించి ఆ విధంగా గన అంతఃశుద్ధిని మనస్సులో శుద్ధత్వాన్ని గన సంపాదించుకుంటే అప్పుడు ఉత్తములైన పిల్లల్ని కనే అర్హత మనకి లభిస్తుంది. ఈ సత్సంగాన్ని శ్రద్ధగా విన్న మనకు ఒకటి బయటపడుతుంది. అనేక మంది స్వామిని చూడగలిగిన, సేవ చేయగలిగిన, ఆయన కృపకు పాత్రమైన చాలామంది ఆయన అనుగ్రహాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి సత్సంగం లేక, సాధుసేవ ఎలా చేయాలో తెలియక. అటువంటి దాన్ని అందించటమే మన ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఎవరైనా ఈ సత్సంగాన్ని చూచి విని మీ సాటివారితో పంచుకొని భగవంతుడి యొక్క కృపకు, సద్గురు కృపకు పాత్రమైతే ఈ సత్సంగం యొక్క పరమార్థం నెరవేరినట్టు, పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి యొక్క సంకల్పం నెరవేరినట్టు, వెంకయ్య స్వామి యొక్క కృపా అనుగ్రహం నెరవేరినట్టు, సచ్చిదానంద సద్గురుడైన సాయి యొక్క అపారమైన అనుగ్రహానికి అది ఒక మంచి గుర్తు. అందుకని అందరికీ మేలు జరిగేలాగా ఉండేటువంటి మహత్తర కార్యక్రమం సత్సంగం. సత్సంగం ఎప్పటికీ కొనసాగాలి, అది అందరికీ మేలు చేయాలి అన్నదే మన పరమచరమ ప్రార్థన. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం ఎప్పటికీ కొనసాగాలి.